ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం ఉదయం 11:15 ఆ టైం దాటిన తర్వాత విజయవాడ 1 టౌన్ సెయింట్ పాల్స్ సిఎస్ఐ చర్చ్ వెస్ట్ ప్యారిస్ కాసేపు ప్రార్థన చేసుకున్నాను. 76 ఏళ్ల వయసు నాది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే పుట్టుట గిట్టుట కొరకే. దేవుడు ఎప్పుడు నన్ను పిలుచుకుంటాడు? ఈ లోకం అంతా మాయ, మోసం. బైబిల్ పట్టుకొని మరీ అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, నిన్నటి దినాన్న అనగా 23వ తారీఖు సోమవారం నాడు ఏలూరు రోడ్డు హోటల్ రాజ్ టవర్ దగ్గర లీలా గ్రాండ్ అందులో సేవకుల సదస్సు జరిగింది. సేవకులే దేవుని సేవకుడిని అని చెప్పుకునే వాళ్ళే అబద్ధాలు చెప్తే ఇంకా విశ్వాసులు ఎంత అబద్ధాలు చెప్పాలండి? దేవుడికి అబద్ధం అంటే ఆమెడ దూరంలో ఉండాలి. నిన్న రాజ్ టవర్ హోటల్కి దగ్గరలో ఉన్న లీలా గ్రాండ్ ఇన్ అందులో 5వ ఫ్లోర్లో సేవకుల సదస్సు జరిగింది. మనం నిజమైన విశ్వాసులుగా, ప్రార్థనా పరులుగా కొనసాగాలంటే దేవుడు మచ్చ, ముడత, డాగు లేని దేవుడు. అలాంటి దేవుడు మనం క్రైస్తవులని చెప్పుకుంటాము, నోరు తెరిస్తే అబద్ధాలు. నిన్నటి దినాన అందుకే ఒక మాట అంటారు, నేను దైవ సేవకుడినే కాబట్టి చెప్తున్నాను ఈ మాట. యువత అంటే యూత్కి బైక్ ఇవ్వకూడదు, పాస్టర్కి మైక్ ఇవ్వకూడదు. నిన్న 9:30కి మొదలుపెట్టి సాయంత్రం 5ంటికి ముగిస్తానన్నారు నిర్వాహకులు. స్టేట్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్. అదేంటో కానీ ఇంత వయసు వచ్చి 76 సంవత్సరాలు వచ్చి కూడా నేను ఇంకా చిన్న పిల్లవాడి స్వభావమే. నలుగురికి హితబోధ చేయాల్సిన వయసు కాబట్టి పొద్దున్నే 9:30కి వెళ్ళిపోయానండి. అక్కడంతా ఫేకే. 12 గంటలకు వచ్చేవాళ్ళు, 12:30కి వచ్చేవాళ్ళు, ఏదే సేవకులని చెప్పుకుంటూ హాజరైన వాళ్ళు ఉన్నారు. ఇంకా సేవకుడికి విలువ ఏముంటుందండి? అంటే వాక్యం, బైబిల్ క్లాసులు వినే టైం కంటే తినే టయానికి వచ్చారు. అయితే వాళ్ళని నేను విమర్శించట్లా. ఈరోజు నేను అభిషేకింపబడ్డ సేవకుడని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను. దేవుడు ఏమన్నాడు? రొట్టె వలన కాదు కానీ నా నోటి నుండి వచ్చు మాట వలననే మనుషుడు బ్రతుకుతాడని. నిన్న ప్రేమ విందు దగ్గర దూరిపోతున్నారండి, క్యూలో నిలబడ్డారు. అంటే ఈ తిండి లేకపోతే మేము బతకలేము అని. వాళ్ళ దైవ సేవకులు బొమ్మ బ్యాచ్ తెలియదు. చాలా తప్పండి. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా. నిన్న ఆ నిర్వాహకులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్నారు. ఇదిగో ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తాం, 12:45కి లంచ్కి వదిలేస్తాం అన్నారు.
3:30కి వదిలిపెట్టారండి. సాయంత్రం 5 గంటల కంటే 6:30 దాటిపోయే పరిస్థితి ఉంటే నేను వచ్చేసాను. ఇది తప్పండి. మన దేవుడికి ప్రపంచం వరల్డ్ వైడ్ దేవుడు, నిజ దేవుడు యేసుక్రీస్తు. ఆయన పేరు చెడగొట్టడానికి మన వల్ల ఆయన నామానికి అవమానం వస్తుంది. అందుకే వారు చెప్పుదిరే కానీ చెయ్యరు. అందుకే సేవకుల సదస్సు వెళ్ళాలంటే కూడా నాకు ఇబ్బందే. వయసు దాటిపోయింది 76, ఇంకా ఎక్కడికి వెళ్ళను. ఇవాళ ఎందుకో సెప్టెంబర్ 24వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం 11:30 ఆ ప్రాంతంలో కాసేపు ప్రార్థన చేసుకుందామని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ ఎదురుగా ఉన్న సెయింట్ పాల్స్ సిఎస్ఐ చర్చికి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకున్నాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. మన దేవుడికి మనం విధేయత కలిగి ఉన్నట్టే లోకంలో కూడా లోకం మనల్ని గమనిస్తుంది. మనం ప్రార్థనా పరులకు ఉండాలి, కానీ లోకాన్ని మోసం చేయటానికి వస్తే క్రైస్తవులు ఎలా అవుతాం? నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. 84వ కీర్తన 10వ వచనం. చాలా బాధపడుతున్నానండి. క్రైస్తవుడని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను, అటు దైవ సేవకుడని చెప్పుకోవటానికి మరీ సిగ్గుపడుతున్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.